సింగరేణి బ్లాక్ లో బొగ్గు గనులు వేలం వేయడాన్ని నిరసిస్తూ వామపక్షాల నేతలు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. బొగ్గు బావులపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలను రోడ్డున పడేసే విధంగా కేంద్రం కుట్రలు చేస్తుందంటూ ఆరోపించారు. ఇక ఈ విషయాన్ని ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించాలని వామపక్ష నేతలు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ అనేక మంది జీవితాలను దెబ్బతీసిందని వారు ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ చేయడాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణకే తలమానికమైనటువంటి సింగరేణిని ప్రైవేటు పరం చేసేటువంటి కుట్రలు ఈ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఒకవైపు దేశభక్తి పేరుతోని నేషనల్ మానిటేషన్ పైప్ లైన్ నగదీకరణ పేరుతోని దేశంలో ఉన్నటువంటి 6 లక్షల కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు ఇప్పటికే అప్పచెప్పారు. ఈ 10వ విడతలో 61 బొగ్గు బ్లాకులను మళ్లీ వేలంపాట ద్వారా 28,678 కోట్లు సముపార్జించుకోవడం కోసం వేలంపాటను వేశారు. ఇప్పటికే ఈ 10 సంవత్సరాల బీజేపీ పాలనలో 200 బొగ్గు గనులు ప్రైవేటు పరం చేశారు. సాక్షాత్తు ఈ రాష్ట్రం నుంచి బొగ్గు మంత్రిగా ఉన్నటువంటి ఈ కిషన్ రెడ్డి గారు అందరూ తెలంగాణ ప్రజలు హర్షించారు. బొగ్గు బావులకు ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి, కానీ సాక్షాత్తు మంత్రిగా ఉండి వేలంపాట నిర్వహించి సింగరేణి మొత్తం కూడా దివాళా తీసేటువంటి ప్రైవేట్ పరం చేసేటువంటి అక్కడటువంటి ప్రజలను, ఈ ప్రాంత ప్రజలను అన్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాడు. ఆ వేలంలో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా పాల్గొనడం అంటే దేనికి సంకేతం అని చెప్పేసి సిపిఎంగా అడుగుతున్నారు. వేలాన్ని రద్దు చేయాలని, సింగరేణిని పరిరక్షించుకోవాలని, తెలంగాణకు వరప్రసాదమైన నల్ల బంగారం సింగరేణి, తెల్ల బంగారం పత్తి, కాబట్టి తెలంగాణలో తలమానికి ఎలాంటి సింగరేణిని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వామపక్షాలు సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా నిరసన ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? వాస్తవికంగా మోడీ గారే గోదావరికి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితిలో సింగరేణిని ప్రైవేట్ పరం చేయమన్నారు. అంటే ప్రైవేట్ పరం అని చేయమని చెప్తూనే ఎందుకు ఇవాళ ఈ బొగ్గు బ్లాక్ల వేలాన్ని గ్లోబల్ టెండర్లో పెట్టి ఇవాళ మీరు టెండర్ను ఎందుకు మరి టెండర్ పెట్టారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ మధ్య మన రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా నేను తెలంగాణ బిడ్డని అన్నాను. తెలంగాణ బిడ్డవైతే